హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. అలసిన మనసుకు ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కేవలం మన చాయ్ బిస్కెట్ వల్లే సాధ్యం. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం చాక్లెట్ ఆటా కుకీస్ మరియు కఫేదా. చాక్లెట్ ఆటా కుకీస్ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ముందుగా ఒక బౌల్ తీసేసుకుందాం. చాక్లెట్, తర్వాత ఈ గోధుమ పిండి రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. మామూలుగా అయితే మైదా పిండి వాడుకుంటే కొద్దిగా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అందుకని హోల్ వీట్ ఫ్లవర్ లేకపోతే గోధుమ పిండి కొద్దిగా క్యాలరీస్ తక్కువ ప్లస్ ఫైబర్ ఎక్కువ. ఫైబర్ అంటే మన జీర్ణశక్తికి మంచిగా బాగా పనికొస్తుంది, అందుకని ఈ రెండు వాడి మనం చాక్లెట్ అండ్ ఆటా కుకీస్ తయారు చేసుకుందాం ఈరోజు. ముందుగా సాఫ్ట్ బటర్ని ఈ బౌల్లో వేసేద్దాం. చక్కెర, పంచదార, తర్వాత మనం చక్కెర ప్లస్ బటర్ ముందుగా కలిపేసుకుందాం. మనం చక్కెర ఈజీగా కరిగిపోవడానికి కొద్దిగా వనిలా ఎసెన్స్ ఉంటుంది కదా మన దగ్గర, వనిలా ఎసెన్స్ కూడా వేసేద్దాం. దాని తర్వాత ఎగ్ పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఎగ్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకుందాం. ఇంకా మిగిలిన ఎగ్ కూడా వేసేసి మిక్స్ చేసేద్దాం దీంట్లో. తర్వాత మన దగ్గర ఉన్న ఈ బెల్లం ముందుగానే చిన్నగా గ్రేట్ చేసుకొని వేసుకుందాం. మామూలుగా మనం ముద్దలాగా వస్తుంది కదా, అయితే దీన్ని తీసేసి ఈ బ్యాటర్లో వేసేసుకోవచ్చు. బ్యాటర్లో బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం బాగా మిక్స్ అయిన తర్వాత ఈ విస్క్ అటాచ్మెంట్ తీసి పక్కన పెట్టవచ్చు. తర్వాత మన దగ్గర మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, చాక్లెట్ అండ్ ఆటా, అదే గోధుమ పిండి. అదే ముందుగా గోధుమ పిండి మనం ముందు 100 గ్రాముల బటర్ తీసుకున్నాం. దాని తర్వాత ఒక ఎగ్, దాని తర్వాత 50 గ్రాముల పంచదార, 50 గ్రాముల బెల్లం, దాని తర్వాత 200 గ్రాముల గోధుమ పిండి, తర్వాత చిటికెడు బేకింగ్ పౌడర్, ఇంకో చిటికెడు బేకింగ్ సోడా, తర్వాత చాక్లెట్ని తురుము పట్టుకున్నాం. ఇది చాక్లెట్ మనకి బ్లాక్స్ లాగా దొరుకుతుంది కదా మార్కెట్లో. సో చాక్లెట్ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పాచులాతో మిక్స్ చేసేయాలి దీన్ని. ఇది మిక్స్ చేస్తూ మనం అవెన్ ఆన్ చేసేసుకుందాం. అవెన్ 180 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టి అవెన్ ఆన్ చేసేసేయాలి. సో ఇది మనం మిక్స్ చేసుకొని రోల్ చేసుకున్న లోపల అవెన్లో 180 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చేస్తుంది. ఈ కుకీస్ చాలా హెల్దీ, ఎందుకంటే మనం గోధుమ పిండి వాడుకున్నాం. గోధుమ పిండిలో హై ఫైబర్ ఉంటుంది. దాని తర్వాత బెల్లం కూడా వాడుకున్నాం కదా, బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఐరన్ వల్ల బాడీలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. సో రక్తానికి చాలా మంచిది అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసేసుకొని బేకింగ్ ట్రేలో మనం తయారు చేసుకున్న ఈ కుకీ మిక్చర్ రౌండ్స్గా తయారు చేసుకొని ఈ బేకింగ్ ట్రేలో పెట్టుకుందాం. ఇది బేక్ అయిన తర్వాత ఆ చాక్లెట్ మరియు ఆ బెల్లం వేసుకున్నాం కదా, ఆ బెల్లం వల్ల ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసింది వీటికి. నేను ఇందాక చెప్తున్నాను కదా బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని. సో అప్పుడప్పుడు బెల్లం తింటుండండి, మంచిది. అంటే మనం టీ కాఫీలో కొద్దిగా చక్కెర పంచదార కంటే కొద్దిగా బెల్లం వేసుకొని తాగుతుంటే మంచిది, ఎందుకంటే మనకు కొద్దిగా తీపి ఎక్కువనే అలవాటు కదా, దాని గురించి చెప్తున్నాను మీకు. ఇలా రౌండ్గా తయారు చేసుకుని ట్రేలో పెట్టేసుకుందాం. సో మన కుకీ మిక్చర్ అంతా
ఇలా రోల్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని మనం ఇందాకనే అవెన్ ఆన్ చేసుకున్నాం కదా, టెంపరేచర్ 180 degrees 180 degrees వచ్చేసి ఉంటుంది. అయితే ఆ 180 degrees ఒక 15 నిమిషాల పాటు ఈ ఆటా అండ్ చాక్లెట్ కుకీస్ పెట్టి బేక్ చేసేసుకుందాం. అవెన్ హాట్గా ఉంటుంది కాబట్టి మీరు ట్రైన్ అవెన్లో పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి, లేకపోతే చేతులు కాలుతాయి. లేకపోతే ఏదైనా గ్లవ్ వేసుకొని పెట్టుకుంటే మరీ మంచిది. కఫేదా అంటే వియట్నాం అనే దేశంలో ఒక కోల్డ్ కాఫీ ఇది. అయితే వియట్నాంలో కోల్డ్ కాఫీ ఎలా తయారు చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. దీనికోసం మనకు చాలా క్రష్డ్ ఐస్ కానీ లేకపోతే ఐస్ ముక్కలు కానీ అవసరం ఉంటుంది. అయితే ఐస్ ముక్కలతో పాటు కొద్దిగా కాఫీ పౌడర్, ఆ తర్వాత కొద్దిగా ఈ కండెన్స్డ్ మిల్క్ 2 తీసేసుకోవాలి. అయితే మన దగ్గర ఆల్రెడీ ఒక ప్యాన్ ఉంది, ప్యాన్లో వాటర్ పోసి మరిగిస్తున్నాం. ఆ వాటర్లో ఈ కాఫీ పౌడర్ వేసేద్దాం ముందుగా. అయితే సర్వ్ చేసుకోవడానికి ఒక పొడవాటి గ్లాస్ తీసేసుకుందాం. బాగా ఐస్ ముక్కలు వేసుకొని పైనుంచి మనం ఈ కాఫీ వేసేసుకోవాలి. అయితే మనం కాఫీ పౌడర్ నీళ్ళలో వేసిన తర్వాత కొద్దిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఐస్ ముక్కలతో పాటు ఈ కాఫీ డికాక్షన్ దాంట్లో వేసేసుకొని తర్వాత తీయదనం కోసం ప్లస్ కొద్దిగా మిల్క్ టేస్ట్ కావాలి కదా మనకు, దాని గురించి ఈ కండెన్స్డ్ మిల్క్. మన కాఫీ డికాక్షన్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మన దగ్గర కొన్ని ఐస్ ముక్కలు చెప్పాను కదా ఇందాక, ఐస్ ముక్కలు తీసుకోవాలని. అయితే కొన్ని ఐస్ ముక్కల్ని ఈ గ్లాస్లో వేసేద్దాం. పైనుంచి ఇంకొన్ని ముక్కలు వేసుకోవాలి, అందుకని కింద వేసేసిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఈ గ్లాస్లో. కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న కాఫీ డికాక్షన్ని పైనుంచి వేసేసేయాలి. కాఫీ డికాషన్ వేసిన తర్వాత పైనుంచి ఇంకొన్ని ఐస్ ముక్కలు. ఎంత చల్లగా సర్వ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఐస్ ముక్కలు వేసిన తర్వాత ఈ కఫే దాన్ని పక్కన పెట్టేద్దాం. మనం ఇందాక బేక్ చేసుకుంటాం కదా కుకీస్, ఆ కుకీస్ రెడీ అయిపోయింటే అది కూడా అవెన్లో తీసేసి సర్వ్ చేసేసుకుందాం. చాక్లెట్ అండ్ ఆటా కుకీస్. మనం బెల్లం, దాని తర్వాత చాక్లెట్ అవన్నీ వేస్ట్ చేసుకున్నాం కదా, అందుకే మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కుకీస్. ఈ కుకీస్ని మన దగ్గర ఉన్న చిన్న బాస్కెట్లో పెట్టి సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి క్రాక్స్ వచ్చినాయి కదా, మనం ఆటా వేసుకున్నందుకు ఆ క్రాక్స్ అనమాట. సో ఆటా అండ్ చాక్లెట్ కుకీస్ మరియు వియట్నామీస్ కఫేదా, వియట్నామీస్ కోల్డ్ కాఫీ 2 టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. చాక్లెట్ ఆటా కుకీస్ మరియు వియట్నామీస్ కఫేదా 2 రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా ఈ చాక్లెట్ ఆటా కుకీస్ని టేస్ట్ చేసేద్దాం. చాలా హెల్దీ కుకీస్. వావ్, కొద్దిగా చూవీగా ఉన్నాయి, ఎందుకంటే మనం బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం పంచదార అవన్నీ వేసుకున్నందుకు బెల్లం కరిగి బేక్ అయినప్పుడు కొద్దిగా చూవీగా తయారవుతుంది. కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. దాంతోపాటు ఈ చిల్డ్ వియట్నామీస్ కాఫీ కఫేదా, దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. అయితే కింద కండెన్స్ మిల్క్ ఉంది కదా, మనం ఒక స్ట్రా పెట్టేసి కొద్దిగా అలా మిక్స్ చేసేసి, ఒకవేళ మనకి ఎక్కువ కండెన్స్ మిల్క్ ఎక్కువ స్వీట్ అవసరం లేదంటే కొద్ది తక్కువగానే మిక్స్ చేసి తాగొచ్చు. కానీ చిల్డ్ కాఫీ అంటే చాలా బాగుంటుంది కదా. వావ్, నాకు కొద్దిగా చేదుగా అంటేనే ఇష్టం కాఫీ, అందుకని నేను ఎక్కువగా మిక్స్ చేయట్లేదు. ఒకవేళ మీకు బాగా స్వీట్గా అనుకుంటే ఇంకోసారి అట్లా కింద నుంచి బాగా షేక్ చేసేసి మిక్స్ చేసేసి తాగేస్తే కొద్దిగా స్వీట్ అయిపోతుంది. వావ్, చాక్లెట్ ఆటా కుకీస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్, పంచదార వేసి కలుపుకోవాలి. అందులో వెనిలా ఎసెన్స్, ఎగ్, బెల్లం,
వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మరియు చాక్లెట్ వేసి కలుపుకోవాలి. బేకింగ్ ట్రే తీసుకుని డోని రౌండ్ గా తయారు చేసుకుని బేకింగ్ ట్రే లో పెట్టి అవెన్ లో 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చాక్లెట్ ఆటా కుకీస్ రెడీ. కఫేదా తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. అందులో కాఫీ పొడి వేసి మరిగించాలి. ఓ గ్లాస్ తీసుకుని అందులో ఐస్, కండెన్స్డ్ మిల్క్ మరియు కాఫీ డికాషన్ వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కఫేదా రెడీ. చూసారుగా ఇవాటి చిల్డ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి. లెమన్ పాపీ సీడ్ మఫిన్స్ మరియు కాఫే ఆలే. చక్కెర లేకుండా చేదుగా తాగుతున్నప్పుడు ఇంకా మహాద్భుతంగా ఉంటుంది అది.